నమస్తే నమస్తే అండి, ఎలా ఉన్నారు? సార్ బాగున్నాను సార్. నమస్తే సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. చెప్పాలి, ఏంటి కబుర్లు? సార్ చెప్పాలి సార్. అసలు యాక్చువల్ గా నేను కాల్ రాదనుకున్నా, మీరు కాల్ చేశారు సార్. ఎందుకు ఎందుకు చాలా గ్రేట్. రాదనుకున్నారు? మీకు డేట్ టైం ఇచ్చారు కదా, ఎందుకు రాదు మరి కాలు? అంటే ఏమో సార్, అంటే మీరు నమ్మకం కాల్ లేదు చేయడం అనేది సార్, అదే అంతే. మీరు కాల్ చేయడం అనేది అసలు మా గ్రేట్ లక్ కదా సార్. అయ్యో అదేం లేదండి, చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్ సార్ చెప్పండి. సార్ నాది 20 ఓకే 12 1993 సార్. ఓకే. టైం? టైం వచ్చేసరికి 10:30 సార్, నైట్. ఓకే. ఏ ఊరు పుట్టింది? పుట్టింది చీరాల సార్, ఆంధ్రప్రదేశ్. చీరాల. చీరాల ప్రకాశం డిస్టిక్. ప్రకాశం డిస్టిక్ సార్. ఓకే, టైము పక్కా టైమా, వెరిఫై చేయాలా? అది నాకు ఐడియా లేదు సార్, అదే నాకు ఫస్ట్ నుంచి షార్ట్ అదే ఉంది, బట్ మా పేరెంట్స్ ఇచ్చింది. పేరెంట్స్ రాశారట? అది పేరెంట్స్ రాసింది సార్, అది యాక్చువల్గా. ఓకే, చూద్దాం అయితే. మనం బర్త్ టైం వెరిఫై చేసుకున్నాం అనుకో, ఒక క్లారిటీ వస్తుంది. సింహలగ్నం వచ్చింది, గురు నక్షత్రం వచ్చింది. గురు నక్షత్రం 20 to 30. నక్షత్రంకి వెళ్ళిపోయింది కదా. 20 December 93 రాత్రి 10:30, అంతేనా? అవును సార్. ఓకే, ఒక నిమిషం. ఏ నక్షత్రం ఇది? పూర్వభద్ర 4 పాదం సార్. పూర్వభాద్రపదేనా? ఉత్తరభాద్రపద పూర్వభద్ర. కాదంటారా? చూద్దాం, ఒక్క సెకండ్ ఆగండి. మనం ఎప్పుడైనా కోఆర్డినేట్స్ వెరిఫై చేయకపోతే మిస్టేక్ అవుతుంది. నాకు తేడా వస్తుంది, బట్ ఒక్క సెకండ్ ఆగండి, మనం చూద్దాం. అయ్యా సార్, షూర్. 20 December 1993 ఎస్ చీరాల. టైం వచ్చేసి రాత్రి 10:30. అవును సార్. 20 December 1993 ఇక్కడ ఏదో జరిగింది. ఎస్, అయిన అంశాలు ఇవన్నీ తప్పు పెట్టింది. ఓకే, రైట్, వెరీ గుడ్. ఇప్పుడు కరెక్ట్గా గురు నక్షత్రం వచ్చింది. ఓకే, గురు నక్షత్రానికి 2204. 1 సెకండ్ వెరిఫై చేద్దాం. స్థిర లగ్నానికి గురు నక్షత్రం రావాలి. స్థిర లగ్నానికి గురు నక్షత్రం రావాలంటే కొంచెం మనం టైము వెనక్కి వెళ్ళాల్సి వస్తూ ఉన్నది. ఓకే సార్. సో 20 to 20 అలా తీసుకోవచ్చండి మనం. 10 నిమిషాలు అంటే మనకి ఫస్ట్ బ్రీత్ ఆఫ్ ది చైల్డ్ ఉంటుంది. ఒక్కోసారి టైంని మనం అహెడ్ వేస్తూ ఉంటాం. 10 నిమిషాలు క్లాక్ డిఫరెన్స్ ఏదైనా. అదంటే ఐ మీన్ వాళ్ళు ఇంకా 10:30 వేసి ఉంటారేమో మేబీ మీరు అన్నట్టుగా. అవును, రౌండ్ అప్ టైం వేసి, అంటే బేబీ తీసుకురావాలి, చూపించాలి, చెప్పాలి, చాలా ఉంటుంది కదా ప్రాసెస్. సరే, ఇప్పుడు ఏంటి క్వశ్చన్ ఏంటిది? ఏం చేస్తున్నారు మీరు? ప్రెసెంట్ అయితే సార్ యాక్చువల్ గా నేను జాబ్ చేంజ్ అయ్యే దాంట్లో ఉన్నాను. ప్రీవియస్ గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేస్తున్నాను. సర్చ్ ఆఫ్ జాబ్ అనమాట ఇప్పుడు. సేమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గానేనా వేరేగానా? సేమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గానే సార్. ఓకే, అంటే ఇప్పుడు ప్రెసెంట్ జాబ్లెస్ గా ఉన్నారు మీరు? ప్రెసెంట్ జాబ్ లెస్ లో ఉన్నాను. ఓకే, ఆ జాబ్ అంటే ఏంటిది? డెవలపరా మీరు? డెవలపర్ గా చేస్తున్నాను సార్. ఏంటిది మీది ప్లాట్ఫామ్ ఏంటిది? జావా. జావా మీదనా? ఓకే, చూద్దాం ఒకసారి. సార్ షూర్. మీది సింహలగ్నం వచ్చింది. సింహలగ్నానికి లగ్నాధిపతి పంచమంలో కేతు నక్షత్రంలో
భాగ్యాధిపతితో, చతుర్థ భాగ్యాధిపతితో కలిసి ఉన్నాడు, ఎక్సలెంట్ గా ఉన్నాడు. సో దాని స్టార్ లార్డ్ అయిన వాడు దశమంలో కేతు బాగున్నాడు. అంటే రవి కేతువుల పరివర్తనం పంచమ దశమాల్లో, అంటే కేంద్ర కోణాధిపతులు పరివర్తనం లాగా పనిచేస్తుంది. మంచిది. కేంద్ర కోణాధిపతుల కలయిక చాలా బాగున్నది. రాహు ఇస్ ఇన్ ద సాటర్న్ స్టార్, సో దాంతో ప్రాబ్లం లేదు. వీనస్ మెర్క్యూరీ ఇస్ ఇన్ మెర్క్యూరీ స్టార్, సో వేర్ మార్స్ ఈజ్ గుడ్, బాగుంది. సో సాటర్న్ ఇన్ మార్స్ స్టార్, మార్స్ ఇస్ ఇన్ ద 5th. తర్వాత జూపిటర్ బాగుంది. చార్ట్ అంతా నీట్గా ఉంది. సో దీనిలో ఎంత కాన్ఫ్లిక్ట్స్ ఏమీ లేవు, ప్లెజెంట్గా ఉన్నది చార్ట్. ఓకే. సో దీనిలో రెట్రోగ్రేషన్ ఎఫెక్ట్స్, అంటే అన్ని విషయాల్ని మనం లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసేదానికి బాగుంది. మంచి యోగం ఉన్నది, చార్ట్లో డీసెంట్గా ఉంది. సో ఇప్పుడు టైం అనేది ఎలా వెళ్తా ఉంది అని అంటే 21 నుంచి కొంచెం గట్టిగానే వెళ్తా ఉంది. కాబట్టి 2021, 2020 నుంచి కెరియర్ పరంగా ఏదైతే మీరు చేస్తున్నారో, ఎక్కడైతే ఉన్నారో వాటిలో కొంచెం ఛాలెంజెస్ మీకు కనిపించాయి. 2019లో కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చింది కానీ, బట్ 20 దగ్గర నుంచి కూడా అది స్టేబుల్ గా మనకి ప్రోగ్రెస్ అవ్వట్లేదు. 20, 21, 22 వర్క్ ఛాలెంజెస్ కానీ, ఇంట్లో ఫ్యామిలీ పరంగా ఛాలెంజెస్ కానీ చాలా ఇబ్బందులు బాగా పనిచేసాయి కదా. ఓకే, సరే. 100కి 200% కష్టాలు ఇచ్చినట్టే అది. ఓకే. ఇప్పుడు తర్వాత మళ్ళీ దాని నుంచి బయటికి రావాలి అంటే అక్కడ చేసిన వర్క్ గానీ, ఆ కంపెనీ గానీ, మనకు అనుకున్నంత శాలరీ గానీ, మనకి తగ్గ వర్క్ గానీ, మనం ముందుకు వెళ్ళేటట్టు గానీ ఏమీ మ్యాటర్ ఏం లేదు అక్కడ. అర్థమైందా? దెర్ ఇస్ అ బ్లాంక్ స్పేస్. అవును సార్, ఫైనాన్షియల్ గా కూడా నేను లాస్ అయి ఉన్నాను. అంటే మీకు డబ్బులు రావచ్చు, వచ్చినా అయిపోతే నిలవవు. తర్వాత డబ్బులు రాకపోవచ్చు, ఉన్న ఉద్యోగం యొక్క ప్రొఫైల్ ని మనం వాడుకునేటట్టు ఉండకపోవచ్చు. ఇలా స్క్రీన్ ప్లే రకరకాలుగా ఉంటది. అర్థమైందా? ఒక్కొక్కటి ఒక స్టోరీ కాబట్టి అది అవుతూనే ఉంటది ఇక. సో కాబట్టి అదంతా స్టేబుల్ గా లేదు విషయం అనేది అర్థమైపోయింది. చార్ట్ మన దగ్గర మ్యాటర్ ఉన్నా మ్యాటర్ కి తగ్గ టైం పడలేదు అంతే. అర్థమైందా? సో ఇప్పుడు మళ్ళీ ఎక్కడ పడుతుంది, మళ్ళీ ఇక్కడ అవకాశం అని అంటే మళ్ళీ 2026 లో మనకు అందుకుంటుంది చార్ట్. సో కాబట్టి 25 డిసెంబర్ నుంచి మనం అందుకుంటున్నట్టు తీసుకోవచ్చు. అర్థమైందా? సో 25 డిసెంబర్ వరకు నేనేం చేయాలనంటే, అది అందుకుంటుందనంటే మనం రెడీగా ఉండాలి, మనం దానికోసం హార్డ్ వర్క్ చేయాలి. అంటే ఇప్పుడు 25 డిసెంబర్ అంటే ఎంత, ఇప్పుడు 5 ఏళ్ళు 4 ఏళ్ళు కష్టాలు పడ్డాము, అక్కడేం వర్కౌట్ కాలేదు. రేపు పొద్దున మంచి ఉంది, మనం ఇప్పుడు కష్టపడండి ఇంకో సంవత్సరం అంటే తప్పే ఉంది, చెయ్యాలి కదా. స్కోప్ ఈస్ దేర్ కాబట్టి చార్ట్ ఇంకో 20 ఏళ్ల వరకు పైకి వెళ్ళేదానికి మనకు మంచి అవకాశం ఉంది. అంతకుముందు అంతా ఎడ్యుకేషన్ కానీ నేను చెప్పిన ఆ టైంలో రోజు రోజుకి ప్రాబ్లం పెరుగుతూనే వచ్చింది కానీ సాల్వ్ అవుతూ రాలేదు. అంటే మనం ఇంకా ట్రిగర్ అయింది ఎక్కడ చెప్పొచ్చు అని అంటే 2015 తీసుకున్నాం అని చూపిస్తాను. 20 అంటే ఇక్కడ 2017 నుంచి ట్రిగర్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇక అక్కడి నుంచి డే బై డే ఇంక్రీజ్ అవుతూనే ఉంది ప్రాబ్లం. అర్థమైందా? అంటే బుధుడు పని చేసి తర్వాత నుంచి అది పని చేయట్లేదు అనమాట. బుధుడి దశ జరుగుతూ ఉంది. బుధుడు వచ్చేసేసి బుధ నక్షత్రంలో ఉన్నాడు. బుధుడు ఎవరు? ద్వితీయ లాభాధిపతి. ఈజ్ రిప్రజెంటింగ్ ద 5th హౌస్ అనమాట. ఓకే, ద్వితీయ మంచి హౌస్ ని రిప్రజెంట్ చేస్తున్నాడు, మార్స్ ని రిప్రజెంట్ చేశాడు. కానీ గండాంతర నక్షత్ర పాదంలో ఉన్నాడు ఆయన. అదొకటే ఆయనకి దోషం తప్ప పెద్ద దోషం లేదు. కాబట్టి ఏమైంది, ఏదో రకంగా అట్లీస్ట్ మరీ బాధపడకుండా ఉండడానికి సర్లే ఈ చిన్న జాబ్ చేసుకోపో అని ఇచ్చాడు మనకి. అర్థమైందా? అవును సార్, ఎగ్జాక్ట్లీ. సరే, అది అయిపోయింది. అక్కడ ఆ బిఫోర్ ఆ 16, 17 ఏమైనా రిలేషన్షిప్ ఉన్న వాటిలో ఇష్యూస్, నాలెడ్జ్ ఉన్న దాన్ని యూటిలైజ్ చేసుకోలేకపోవడం, అవన్నీ ప్రాబ్లమ్స్ ఒక్కొక్కటి అయిపోయింది. దాటేసాం మనం అన్ని రకాల పాములన్నీ మింగేసాయి. వైకుంఠపాడిలో కిందికి వచ్చాం. ఇప్పుడు నుచ్చిన పాము అయింది, పైకి వెళ్ళాలి ఇక అంతే. అర్థమైందా? సో ఇంకో 1 ఇయర్ నుచ్చనికి రెండు డైలు వేస్తే మనం నుచ్చని ఎక్కుతాం. సో బాగుంది టైమ్. సో బాగుంది, ప్రోగ్రెస్ అవ్వబోతుంది. మీరు చేసేదానికి ఇప్పుడు 2026 కి లిఫ్ట్ అవుతా ఉన్నది. అప్పుడు మీకు జూపిటర్ భుక్తి నడుస్తా ఉన్నది. జూపిటర్ స్టార్ ని ఆక్యుపై చేసిన ప్లానెట్ చంద్రుడు అనమాట. చంద్రుడు ఒక్కడే ఆక్యుపై చేసి అష్టమంలో ఉన్నాడు. ఎందుకంటే జూపిటర్ ఓన్ హౌస్ లో లేడు కాబట్టి హీ విల్ రియాక్ట్. ఎవరైనా వ్యయాధిపతి అష్టమంలో ఉన్నాడు. సో విపరీత యోగంలో ఉండి ఇయ్యబోతున్నాడు. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ అసలు ఊహించని విధంగా జరిగేదానికి, ప్రోగ్రెస్ ఇచ్చేదానికి అవకాశం ఉంది. సో విషయం ఏంటంటే మీ దగ్గర ఉన్న స్కిల్ సెట్ సరిపోదు. సో కొంచెం అడిషనల్ గా నాలెడ్జ్ ని అక్వైర్ చేయాలి. కాబట్టి ఈ సంవత్సరంన్నర కొత్త కోర్సు, కొత్త జాబ్, చిన్న జాబ్ అయినా మళ్ళీ జాయిన్ అవ్వండి, ఇబ్బంది ఏం లేదు. ఒక కొత్త కోర్సులో కూడా ప్యారల్ గా జాయిన్ అయ్యి మీ జావాతో పాటు ఇంకా జావా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ మీ దానిలో ఏముంటుందో దాంతో ఇంకోటి అడాప్ట్ చేయండి. చేసి మీరు ముందుకెళ్ళి బ్లాస్ట్ చేయండి, పని అవుతుంది. అర్థమైందా? అంతే. ఇంకేం క్వశ్చన్?
సార్ యాక్చువల్ గా పిల్లలు కోసం కూడా చూస్తున్నాను సార్. అంటే ఇది నాకు మ్యారేజ్ అయ్యి 1 year అవుతుంది. ఓకే, గుడ్. సో అది మనం వైఫ్ నుంచి ప్రశ్న జాతకం తీసుకొని మనం అటెండ్ చేస్తూ ఉంటాం. దానికి ఏం చేయాలని అంటే, ఇప్పుడు మనం ఈ సంవత్సరంలో పిల్లలు కలుగుతారు అనే విషయం ప్రిడిక్ట్ చేయాలంటే, ఇప్పుడు 1 year తర్వాత కలుగుతారు అని అనుకున్నాం. దాని నుంచి ప్రశ్న తీసుకొని వెనక్కి వచ్చి 9 months తర్వాత ఎప్పుడు కన్సెప్షన్ జరుగుతుంది అట్లా ప్రిడిక్ట్ చేయాల్సింది ఉంటుంది. ఈ చార్ట్ లో ఫండమెంటల్ గా ఎటువంటి సంతాన దోషాలు లేవు. క్లియర్? అర్థమైందా? సో రాహు భుక్తి జరుగుతా ఉంది, అర్థమైందా? రాహు భుక్తి జరుగుతా ఉన్నది 2023 మే తర్వాత నుంచి. రాహు యొక్క స్టార్ లార్డ్ శని కళత్రకారకుడైన శుక్రుడిని ఆస్పెక్ట్ చేస్తున్నాడు. 7th లార్డ్ అయిన వాడు ఆస్పెక్ట్ చేస్తున్నాడు రాహువిన్ 7th లార్డ్ స్టార్. సో కాబట్టి నోను విత్ ఇన్ ది సర్కిల్స్, కొంచెం తెలిసిన అమ్మాయో, కుటుంబానికి తెలిసిన అమ్మాయో, అలా పరిచయం అమ్మాయి, అట్లాంటి అలాంటి కేటగిరీలో పెళ్లి చేసుకున్నారా మీరు? అంటే అలాంటి అలాంటిదే సార్. రైట్. మీకు మీ వైఫ్ వాళ్ళ ఊరికి చాలా దగ్గర ట్రావెలింగ్, అంటే 1 hour 1/2 hour లో అలా వెళ్ళి వచ్చేది సార్? అంతే సార్. ఓకే, వెరీ గుడ్. ఎందుకు నవ్వు వచ్చింది? కరెక్ట్ గా వచ్చిందని ఆన్సర్. అసలే సార్ మీరు నన్ను అడిగితే, మీరు యాక్చువల్ గా నేనంటే ఒకటి చెప్దాం అనుకున్నాను, చెప్పొచ్చో చెప్పకూడదు సార్. మీరు యాక్చువల్ గా అంటే ప్రెసెంట్ యుగం యొక్క పరాశర మహర్షి అంటారు. వద్దండి ప్లీజ్, అలాంటి ఏం కావాలి సార్. లేదు, నేను సార్ అంటే చెప్దాం, నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాం అనుకున్నాను. అర్థమైంది. అంటే మీరు అసలు మీ వీడియోస్ చూడటం, నేను ఒకటేం నమ్ముతానంటే, ఏ చెట్లు లేని దగ్గర ఆమోదం చెట్టే మహావృక్షం. అర్థమైందా? సో నేను కనిపిస్తున్నాను, వేరే మహావృక్షాలు చాలా ఉన్నాయి, కనిపించట్లేదు అంతే. అర్థమైందా? నాకు అవకాశం ఉంది కాబట్టి నేను కనిపిస్తున్నాను తప్ప అట్లా అనిపిస్తుంది. డోంట్ థింక్ మనం మన గురించి కానీ వేరే దాని గురించి అసలు ఎక్కువ లేదు, నేనేంటో తెలుసు కానీ బట్ ఎక్కువ ఆలోచించుకోవద్దు అంతే. మనము ప్రాక్టీస్ చేయాలి. మనకు తెలియని విషయం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాల్ చేశారు, ఏ లొకేషన్ నుంచి కాల్ చేశానో ప్రిడిక్ట్ చేయండి అంటే ఏం చెప్తా నేను? అర్థమైందా? నా పాస్వర్డ్ చెప్పండి అంటే ఏం చెప్తాను? ఇలాంటి మనం చెప్పలేం కదా. ఇలాంటి విషయాలు బోర్డు ఉన్నాయి. నాకు ఎంతమంది అన్నదమ్ములు ఉన్నారో చెప్పండి అని చెప్తే చెప్పగలుగుతానా? ఏ డైరెక్షన్ నుంచి మాకు వైఫ్ వచ్చిందో చెప్పండి చూద్దాం అంటే చెప్పగలుగుతానా? మా వైఫ్ హైట్ చెప్పమంటే చెప్పగలుగుతానా? మా వైఫ్ ప్రొఫెషన్ ఏంటో చెప్పండి చెప్పగలుగుతానా? బోల్డ్ విషయాలు మనం చెప్పలేం. మనకు తెలిసింది ఇంతే, దాని గురించి ఎక్కువ ఆలోచించద్దు. ఓకే, రైట్. ఇంకా చాలా ఉంటుంది, బట్ అట్లీస్ట్ మనకు ఉన్న స్థాయిలో మనం వెరిఫై చేస్తూ మనం ముందుకు వెళ్తున్నాం. వర్కింగ్ కండిషన్స్ ని ఒక అంబుల పొదలాగా ఒక దగ్గరికి దాచుకుంటున్నాం అంతే. ఓకే, రైట్. ఇప్పుడు రాహువు అయిపోయిన తర్వాత మనకి బుధ దశ జరుగుతుంది కాబట్టి బుధుడు ఓకే, అర్థమైందా? సో ధన లాభాధిపతి ఓకే, గురువు వస్తాడు. సో ఇప్పుడు ఆ లిఫ్ట్ ఉంది, అర్థమైందా? పంచమాధిపతి అయిన వాడు విపరీత యోగాన్ని ఫామ్ చేశాడు త్రూ మూన్ అనమాట. మూన్ ఆక్యుపైడ్ దట్ స్టార్. సో మూన్ జూపిటర్ ఈజ్ ఆల్సో పొజిటివ్ ఇన్ థర్డ్. అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ చేంజ్ అవ్వాలి. ఇక్కడ విషయం అనేది చేతుల్లో లేనిది కాబట్టి ఏంటంటే మనం అప్పటి వరకు మనం రెడీగా అనేది మన సైడ్ నుంచి వెపన్స్ అనేది రెడీగా పెట్టుకోవాలి. మన ఫిరంగి రెడీ చేసుకొని పేల్చడానికి రెడీగా ఉండడమే అంతే. సో బాగుంది కాబట్టి బాగుందని చెప్పాను. ఏది మనకు వచ్చేది పోయేది ఏం లేదు. అర్థమైందా? సో చార్ట్ డిగ్రేడ్ అయిందంతా కూడా అప్గ్రేడ్ అవుతోంది ఇప్పుడు. ఓకే, పైకి వెళ్తాం. ఇంకొక క్వశ్చన్ సార్, యాక్చువల్ గా ఒక లాస్ట్, హౌస్ అనేది కన్స్ట్రక్షన్ అలా ఏమన్నా ఈ యోగం అనేది ఉంటుందా సార్? తర్వాత ఉంటుంది కదా అంతా కూడా, డబ్బులు వచ్చేదాన్ని బట్టి కదా. సో ఇక్కడ దోషం ఏమి భయంకరమైన దోషం లాంటిది ఏమీ లేదు. దశమాధిపతి చతుర్థంలో ఉన్నాడు, ధన లాభాధిపతి నక్షత్రంలో ఉన్నాడు, రాహు ఉన్నాడు. ఏది ఎవరిని డిస్టర్బ్ చేయలేదు కాబట్టి ఖచ్చితంగా 2-3 ప్రాపర్టీలు మనం కట్టుకోగలుగుతాం. కానీ కొంచెం ఆలస్యం అవుతుంది, గండాంతర నక్షత్ర పాదాలు కదా. ప్రొఫెషనల్ సెటిల్మెంట్ కి మనం ఒక పెద్ద సముద్రాన్ని దాటాల్సి వస్తా ఉన్నది. అర్థమైంది? అంటే నేను ఫారెన్ వెళ్తానని అడగండి, అది వేరే విషయం, ఇది వేరే విషయం. ఓకే, అంటే దేర్ ఇస్ ఏ ఛాలెంజింగ్ విషయాన్ని మనం బ్రేక్ చేయాల్సి వెళ్లాల్సి వస్తా ఉన్నది. అర్థమైందా? సో ఇంకొక సజెషన్ ఏం చెప్తానంటే, మీరు శని ఈజ్ ఆస్పెక్టింగ్ ద బుధ. శని, రాహు ఆక్యుపైడ్ శని నక్షత్ర, బుధుడిని చూస్తున్నాడు కదా, బుధ నక్షత్రం కదా. సో ఈ సముద్రం ఏంటిదయ్యా అని అంటే డేటా అనలిటిక్స్. అర్థమైందా? సో మీరు డేటా అనలిటిక్స్ పరంగా ఏదైనా ఒక అడిషనల్ వింగ్ ని కూడా మీరు యాడ్ చేసుకోండి. అంటే మీరు జావాతో పాటు డేటా, నాకు యాక్చువల్ గా మీరు అన్నట్టుగా, మీరు చెప్పినట్టుగా సేమ్ సార్, నేను దాన్ని టేకప్ చేశాను ఒకనొక టైంలో.
లాస్ట్ ఫ్యూ ఇయర్స్ 2 years బ్యాక్ ఏదైతే నాకు అప్పుడున్న పీరియడ్ టెక్నాలజీ జరుగుతున్నప్పుడు టైం వేరే, ఇప్పుడున్న కొత్త టెక్నాలజీ చాట్ జీపీటీ ఇట్లాంటి ఏదో ఒకటి మీకు అడిషనల్ గా కలిసి రావచ్చు, అదే. చెప్పలేము. సో ఇప్పుడు అంటే మీరు టైం కి అది వేరే అంటున్నట్టుగా ఉంటుంది. మ్యాచ్ చేస్తున్నా నేను యాక్చువల్గా మీరు అన్నది పర్ఫెక్ట్ గా జరిగింది నాకు. వెరీ గుడ్. అంటే నేను 50% నేను కొంచెం నా దగ్గర మెటీరియల్ అనేది సబ్జెక్ట్ అనేది ఉంది, ఆ విధంగా నేను నేర్చుకోవటం జరిగింది. వెరీ గుడ్. సో మీరు అన్నట్టుగా దాన్ని ఇప్పుడు ఎన్హాన్స్ చేసి బయటికి తీయండి దాన్ని, అర్థమైందా? ఓకే సో ఓకే ట్రిగర్ అవ్వచ్చు. సరేనా? ఓకే ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ Thank you. సార్.